ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దావీదు గూర్చి తెలుసుకుందాం. అత్యున్నతుడైన దేవుడు తన ప్రవక్త అయిన సమూయేలును బెత్లెహేమీయుడైన యెషయి భవనములోకి పంపించాడు. అతని కుమారుల్లో 8వ వాడు, అందరికంటే చిన్నవాడు, గొర్రెల కాపరి అయిన దావీదును ఇశ్రాయేలీయులకు 2వ రాజుగా అభిషేకం చేశాడు. దీనితో దావీదు ఇశ్రాయేలీయుల చరిత్రలోకి ప్రవేశించాడు. అతనికి సర్వశక్తుడైన దేవునిపై ఉన్న అచంచల విశ్వాసం, భక్తి, ప్రేమ కారణముగా దేవుడు అతన్ని గొర్రెల కాపరి పదవి నుండి ఇశ్రాయేలీయుల సింహాసనానికి అధిష్ఠించినట్లు చేయటానికి కారణమైంది. ఫిలిష్తీయుల శూరుడు గొలియాతు సవాలు విని ఇశ్రాయేలీయులంతా పారిపోయినప్పుడు దావీదు ఒంటరిగా గొలియాతును ఎదిరించి అతని తలను తెగనరికి తీసుకొచ్చాడు. అప్పుడు స్త్రీలు సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని చంపారని పాడుతూ నాట్యము చేశారు. దానితో సౌలు దావీదుపై పగబట్టి అతన్ని చంపడానికి 21 సార్లు ప్రయత్నించాడు. కానీ దేవుడు అతన్ని రక్షించాడు. సౌలును తేలికగా చంపడానికి దావీదుకు 2 సార్లు అవకాశం దొరికినా దేవుని చేత అభిషిక్తుడైన వాడిని ఎంచి అతన్ని చంపకుండా వదిలివేశాడు. రాచరికపు ఔన్నత్యములో ఉన్నప్పుడు ఒక బలహీన నిమిషములో అతడు పాపకోపములో పడిపోయాడు. ఆ విషయాన్ని నాతాను ప్రవక్త గుర్తు చేసినప్పుడు అతడు పశ్చాత్తాపముతో కన్నీటితో దేవుని మొరపెట్టుకున్నాడు, క్షమించమని వేడుకున్నాడు. 2వ సమూయేలు 12:1-14 మనకి తెలియచేస్తుంది. పాపములో పడిపోయే వారికి ఇది మార్గం చూపిస్తుంది. పశ్చాత్తాప ప్రార్థనే 51వ కీర్తన ద్వారా దావీదు మొరపెట్టుకున్నాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి పాపములో పడిపోతే అతడు హృదయ వేదనతో పశ్చాత్తాప పడినప్పుడు తిరిగి దేవుని ప్రేమానురాగాలు పొంది ఉన్నత శిఖరాలు చేరగలడని దానికి దావీదు చరిత్ర ఓ చక్కని నిదర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.